శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. స్థానచలనం కనిపిస్తోంది. ఏదైనా ఉద్యోగం మారాలనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం మంచిది. లేదా ఉన్న ఉద్యోగంలోనే ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం, సహనం, ఓపిక ఉండడం అనేది చెప్పదగిన సూచన. కాలానికి అనుగుణంగా వ్యతిరేకంగా వెళ్లకుండా ఉండడం కూడా చెప్పదగినది. మనం మంచి చేస్తే చెడు ఎదురవుతుంది. మాట పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఉద్యోగ విషయంలో కాస్త స్థిరంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు, మాట పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తోంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది శుభకార్యాల విషయంలో బంధువులతోటి ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. చులకనగా మాట్లాడడం, మీరు ఏ పని చేసినా దాన్ని తప్పుగా చిత్రీకరించడం అది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ఎంత సహనంగా ఉంటే అంత మేలు జరుగుతుంది. ఇల్లు నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో కొంతకాలం వేచి ఉండడం చెప్పదగినది. ముఖ్యంగా ధనాన్ని ఎంతవరకు సేవింగ్ చేయగలుగుతారో అంతవరకు సేవింగ్స్ చేయండి. అధిక ధన సూచన కనిపిస్తోంది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయకుండా దూరదృష్టితోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంది. వారికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే సంతానపరమైన విద్యా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీ సహాయ సహకారాలు వారికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. దానివలన ఇంట్లో చికాకులు, ఆఫీస్లో టెన్షన్స్, పని ఒత్తిడి అధికమవుతుంది. చెయ్యని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ రాశి వారు శని స్తోత్రం ముఖ్యంగా పఠించండి. ప్రతిరోజు కుదిరితే 108 సార్లు శని స్తోత్రం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. లాభాలు అంతంత మాత్రంగా ఉన్నా నష్టం అయితే ఉండదు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం వేచి ఉండడం మంచిది. అలాగే భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏ పని అయితే మీరు ప్రారంభిస్తున్నారో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. కొత్త కాంట్రాక్ట్ కావచ్చు, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, కాస్మెటిక్స్ రంగంలో ఉన్న వారికి వీరందరికీ ఈ వారం బాగుందని చెప్పచ్చు. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఒక్కొక్కసారి చేయని తప్పుకి లేదా ఎప్పుడో చేసిన తప్పుకి వ్యాపారంలో భాగస్వాములు విడిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి వ్యాపార విషయ వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, లేదా కాలేజీ కానీ స్కూల్ కానీ వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. పెద్దల సలహాలు సూచనలు పాటించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. ఉద్యోగంలో స్థానచలనం కనిపిస్తోంది. అయితే మీరు ఉద్యోగం మారకూడదు అనుకున్నా సరే పిలిచి టర్మినేషన్ లెటర్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించండి. లేఆఫ్స్ ఉన్నాయా లేదా అనే వాటి మీద దృష్టి సారించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యాపార పరంగా చిన్న ఇబ్బందులున్నా వారాంతంలో మంచి లాభాలు తెచ్చిపెడతాయి. ఇంటా బయట నలుగురితో కలిసి సరదాగా గడపాలని కోరుకుంటారు. అయితే వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు,
నలుగురితో కలవలేని పరిస్థితి గోచరిస్తోంది. ఏదైనా మనకు ఉద్యోగం వ్యాపారం ముఖ్యం అనే ధోరణితో మీరు ఉంటారు. కానీ అందరూ అలా ఉండరు. అహంకారం పెరిగింది, అందుకే అందరితో దూరంగా ఉంటున్నారు అని బంధువర్గంలో కావచ్చు, బయట వారితో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అలాగే గ్లైనిక్ సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి, లేదా టెస్టులు చేయించుకోవాలి. సయాటాకి సంబంధించి గ్లైనిక్ సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, మంగళవారం నాడు శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, ఏదైనా శుక్రవారం నాడు లేదా శనివారం నాడు అన్నదానం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఏ పని చేసినా నిదానంగా సాగినా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్తని వింటారు. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఇంకా పెళ్ళి కావడం లేదు, సంబంధాలు రావేమో అనుకునే వారికి ఈ వారం ఒక మంచి సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి, సంతానం కలుగుతుంది. సంతాన విషయ వ్యవహారాల్లో కొంత ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. పంచమంలో కేతు ఉండడం వల్ల మిస్క్యారీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో కొంత ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. అలాగే వ్యాపార రీత్యా వ్యాపార పరంగా వీరికి బాగుంటుంది. రొటేషన్స్ సానుకూలంగా ఉంటాయి. గత వారం కంటే ఈ వారం వీరికి వ్యాపార పరంగా బాగుందని చెప్పచ్చు. గత 15 రోజులుగా లాస్లో ఉన్న వ్యాపారం ఏదైతే ఉందో ఈ వారం ఒక కొలికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్, బ్యూటిషియన్స్, టెక్నికల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, డెర్మటాలజిస్ట్ వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఫ్యాషన్ డిజైన్లో ఉన్న వాళ్ళకి వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్కి ఇబ్బందికరంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త వ్యాపారం చేయడానికి ఇది సరైన సమయం కాదు. కొంత ఆలోచించి వ్యవహరించడం చెప్పదగినది. ఏదైనా ప్రారంభించాలంటే అన్ని ఫండ్స్ బాగున్నాయో చూసుకుని ముందు చూపుతోటి వెళ్ళడం చెప్పదగినది. లేదంటే ప్రారంభించాక ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గత 2 వారాల కంటే ఈ వారం వ్యాపారస్తులకు కొంత బాగుందని చెప్పచ్చు. అలాగే కుటుంబ సభ్యులతోటి చిన్నపాటి కలహాలు ఉండే అవకాశం ఉంది. లగ్నాధిపతి షష్టాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో రవి, బుధ, శుక్ర, రాహులతో కలిసి ఉన్నారు. ముఖ్యంగా శుక్రుడు రవితో కంబస్ట్ అవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, విడిపోయేదాకా వెళ్ళడం, మళ్ళీ కలిసి ఉండడం జరుగుతూ ఉంటుంది. వివాహ విషయ సంబంధ బాంధవ్యాలలో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. మనం బాగుంటే 10 మంది బాగుంటారు అనే ధోరణితోటి ముందుకు వెళ్ళాలి. మీరు అలాగే ఆలోచిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం విషయంలో పొరపాటు పడుతుంది. కాబట్టి ఆ పొరపాటు లేకుండా సరి చేసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలకు సంబంధించి H1B కోసం, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. గ్రీన్ కార్డు చేద్దాకా వచ్చి మనకు వచ్చేస్తుంది అనుకున్న విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. విదేశాల నుండి ఇండియాకు వచ్చేసి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకుందాం అనుకున్నవారు కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. భవిష్యత్ బాగుంది కాబట్టి కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. వైద్య వృత్తిలో ఉన్నవారికి, టెక్నికల్, ఫైనాన్షియల్, MBA ఈ రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా భగవత్ సంకల్పం, భగవత్ అనుగ్రహం
ఉండడానికి ప్రతిరోజు ఓం నమఃశివాయని 108 సార్లు లేదా మీ కులదైవాన్ని 108 సార్లు ధ్యానం చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు దగ్గర దాకా వచ్చిన సంబంధం చేజారిపోతుంది. అయితే ఇదొకందుకు మన మంచికే అనుకోండి. తర్వాత మంచి సంబంధం మీకు కుదురుతుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయతో దీపారాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కుబేర కుంకుమతో కావచ్చు, ఆరవెల కుంకుమతో కావచ్చు. కుంకుమార్చన చేసి ఒక 5 మంది కానీ 11 మంది ముత్తైదులు కానీ తాంబూలం ఇవ్వండి. దీనివల్ల ఎన్నో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకున్న పనులు ఏమైనా ఉంటే కొంతవరకు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినా అది సమస్యపోతుంది. లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు దశమంలో రవి శుక్ర రాహుతో కలిసి ఉన్నారు. ఒక పని ఏదైనా చేద్దాము అనుకుంటే దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంది. అయితే మీ ప్రమేయం లేకుండానే కొన్ని పనులు అవంతవే నెరవేరుతాయి. ఇది భగవ సంకల్పం అనుకోవచ్చు, లేదా మీ కృషి అనుకోవచ్చు. మీ కృషి పట్టుదల మిమ్మల్ని ముందు పదంలోకి నడిపిస్తుంది. ఉద్యోగం మారాలనుకునేవారు ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించవచ్చు. ఏదైనా కోర్సు కానీ లేదా అప్గ్రేడేషన్ అవ్వడానికి చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతోటి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా ఆస్తి వ్యవహారాలు కావచ్చు ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొన్ని ఆటంకులు ఎదురైనా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఈ వారం మీకు బాగుందని చెప్పచ్చు. ఏదైనా వ్యాపారం ఉన్న వాటిని చూసుకుంటూ కొత్తది ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అది ప్రారంభించడానికి కూడా సరైన సమయం కూడా చెప్పవచ్చు. అయితే ఏదైనా సరే భాగస్వామ్య వ్యాపారాలు కంటే ఒక పర్సంటేజ్ మీదే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వివాహాది శుభకార్య విషయంలో మీకంటూ ఒక స్థానం లభిస్తుంది. కుటుంబ సభ్యులని ఒకరికి వివాహ విషయంలో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటిని పరిష్కరించే సమయంలో కొన్ని అపనిందలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే వాటి విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, మనం ముందుకు వెళ్దాం అన్న యోచన చేసి కాకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. లేకపోతే నలుగురిలోనూ ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. ఇక్కడ కానీ విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ రంగం ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో లేఆఫ్స్ ఉండే అవకాశం ఉంది, లేదా ఉద్యోగం మారవలసిన పరిస్థితి గోచరిస్తోంది. వచ్చిన ఉద్యోగం మంచిదా కాదా చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎవరో ఫ్రెండ్ చెప్పారు ఉద్యోగం చూద్దాం, దాంట్లో మారదాం, డబ్బు బాగానే వస్తుంది అని కాకుండా స్టెబిలిటీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగ స్థిరత్వం ముఖ్యం. మీకున్న టాలెంట్కి ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది, పరపతి పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలోని కలహాలు ఎక్కువగా ఉంటాయి. అవతల వారి జోక్యం మీ కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇక సంబంధం రాదు, చెడిపోయింది, అయ్యో మళ్ళీ సంబంధం చూడాలి అని అనుకుంటారు. కానీ అనుకోకుండా ఒక సంబంధం వస్తుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా
వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా బాగుందని చెప్పొచ్చు. ఈ మధ్య కొంతమంది అన్నిటికీ చెప్తున్నారు, ఇంట్లో ఉండే గృహిణుల కోసం కూడా చెప్పండి అని అడిగారు. ఇది వాళ్ళ వరకు ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడం, సంతాన విషయంలో మీ బాధ్యతని ఎక్కువగా నిర్వర్తించడం అనేది ఎంతో ముఖ్యం. మీరు కష్టపడతారు, ఫలితాలు దక్కవు, కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలం తర్వాత లభిస్తుంది. కాబట్టి ఏదైనా సరే భగవత్ సంకల్పం అనుకుని మీ కార్యక్రమాన్ని మీరు నిర్వర్తిస్తారు. కుటుంబంలోని మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆరోగ్యం విషయంలో మటుకి అశ్రద్ధ చేయకూడదు. స్కిన్కి సంబంధించి గ్యాస్ట్రిక్, ఇండైజెషన్ సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు, మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వివాహాల విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగినది. మనకు అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే సంపాదిస్తున్నాం, ఎవరి సలహాలు అవసరం లేదు, మనం మనగానే పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటారు. ఒకసారి విడిపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో పెద్దల సలహాలు ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే వారి వారి జాతకాన్ని బట్టి, గోచారాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇటువంటివి అందరికీ వర్తించవు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, సోమవారం నాడు, గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే శివతాండవ స్తోత్రం, ఏదైనా పనులు ఆటంకాలు ఉన్నప్పుడు లేదా ముందుకు సాగనప్పుడు శివతాండవ స్తోత్రం చదవండి. ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకుని చదవడం కానీ వినడం కానీ చేయండి. ఏమైనా పనులు ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వీరికి అష్టంశ అన్ని పూర్తవుతోంది. ఇటు వ్యాపారపరంగా, ఇటు ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి అనుకుంటున్న వారికి ఈ వారం ఇల్లు కొనడం కానీ అడ్వాన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా ప్రారంభించే వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. నూతన వస్తు వాహనాలు, బంగారం కొనుగోలు చేస్తారు. వీరికి భాగ్యంలో శుక్రుడు ఉచ్చబడి ఉన్నారు, అలాగే నీచబడి కూడా ఉన్నారు. భాగ్యంలో రాహు, రవి, బుధ, శుక్రులు ఉన్నారు. ఏ పని చేసినా మీకు ఆటంకం లేకుండా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అవి పక్కకు తప్పుకుంటాయి. వ్యాపారం కూడా నష్టం చేద్దామని చూసినా అది ఏది ఫలించదు. మీకున్న ధైర్యం, మీకున్న మనోధైర్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మనసుకు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు ఎంతో ఉపయోగపడతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత 2-4 సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఈ వారం నుంచి కొద్దిగా శుభసూచకాలు చూడడం అనేది జరుగుతుంది. లాభ నష్టాలు కావచ్చు, అపనిందలు కావచ్చు, ఏదైనా కానివ్వండి, కొంత ఆశాజనకంగా ఉంటుంది. పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో కూడా మంచి మార్పులు జడ్జి చేసుకుంటాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించిన వారికి, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించిన వారికి ఈ వారం ప్రారంభించవచ్చు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగం, వైద్య వృత్తులు ఉన్నవారికి, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవారికి, వస్త్ర వ్యాపారస్తులకు, సిల్వర్ గోల్డ్ వ్యాపారస్తులకు. అయితే సిల్వర్ వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. వీసా విషయంలో కొంత లోపం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది. విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి అక్కడ
ఎడ్యుకేషన్ పరంగా చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అవి చిన్నపాటివే కాబట్టి అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఏదైనా సరే వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన వారికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ అన్నీ బాగున్నా ఆరోగ్య విషయంలో మటుకి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ కష్టపడాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా మీకు ఉంటుంది. అది మంచిదే. కాబట్టి దాంతోపాటు ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. భాగస్వాముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు. ఏ పని చేసినా ఈ వారం మీకు శుభసూచకంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంకల్పం, అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. భగవద్నామ స్మరణ చేసుకుని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎప్పటి నుంచో కుటుంబంలో ఉన్న కలహాలు ఈ వారం సమసిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఒక శుభకార్యం చేయాలని యోచిస్తారు. అయితే అది చేద్దాకా వచ్చి జారిపోయే అవకాశం గోచరిస్తోంది. ఎందుకంటే శుభకార్యం చేద్దాం అనుకున్న టైంలో ఇస్తానన్న వాళ్ళు డబ్బు ఇవ్వకపోవడం, అది మధ్యలో ఆగడం జరుగుతుంది. సరే మనం తర్వాత చేద్దాం, కొన్నాళ్ళు ఆగి చేసుకోవడం, దానం వచ్చాక చూద్దాం అనే యోచన చేస్తారు. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సమసిపోతాయి. అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా సేవింగ్స్ చేయదలుచుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, పోస్టల్లో కానీ డిపాజిట్ చేసుకోండి. ట్రేడింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చేద్దాం అనుకుంటారు, ఆ ట్రేడింగ్లో లాస్ వస్తుంది. కాబట్టి వాటి విషయంలో కొంచెం దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించడం ఎంతో శ్రేష్టం. ఆ పూజించిన కుంకుమాన్ని 10 మందికి పంచిపెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గురువారం నాడు పులిహార కానీ ఏదైనా స్వీట్ కానీ చేసి 10 మందికి పంచండి. మీరు అనుకున్న పనులు కొన్ని నెరవేరుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కాబోతోంది. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు అది మధ్యలో ఆగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది. జీవిత భాగస్వామి పట్ల చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ధనం అధికంగా వచ్చినా కూడా అవి వచ్చినట్టుగానే ఖర్చు అవుతుంది. ఎలా వచ్చింది, ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా ఉంటుంది. కాబట్టి ధనం ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత సేవింగ్స్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే వీరికి అష్టమ శని ప్రారంభం కాబోతుంది. డబ్బు ఉంది, రేపొద్దున వస్తుంది, ఇప్పుడు ఖర్చు పెట్టేద్దాం, తర్వాత చూసుకుందాం అని ఆలోచన చేస్తారు. కానీ ఆ టైంకి డబ్బు రాక ఇది ఖర్చు పెట్టడం వల్ల మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటువంటి విషయ వ్యవహారాలు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం చెప్పదగిన సూచన. ఒకవేళ ఖర్చు పెట్టదలుకుంటే సేవింగ్స్ చేయండి. ల్యాండ్ కానీ, ఇల్లు కానీ, లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అంతేగాని ఎవరైనా అప్పు అడిగారు, సహాయం చేద్దాం, వాళ్ళు రేపు ఇస్తారు, లేదంటే ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, అది రెట్టింపు అవుతుంది అనే వాటి మీద వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినది. అలాగే వ్యాపార విషయ వ్యవహారాల్లో వ్యాపారపరంగా మీకు బాగుంటుంది. అయితే లాభ నష్టాలు అనేది మీరు చూడకుండా ముందుకు వెళ్తారు. ఈరోజు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అనేది చూసుకోకుండా వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తారు. ఒక్కొక్కసారి నష్టాల్లోనే ముందుకు తీసుకెళ్తారు. అటువంటి విషయ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా చూడడం అనేది చెప్పదగినది. ఇల్లైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఈ మూడిట్లో ఏదైనా సరే ఏమాత్రం పొరపాటు వచ్చినా నష్టపోయేది మనమే. ఇటువంటిది విషయంలో మనకు ఎవరు సపోర్ట్ రారు. బాగున్నప్పుడు అందరూ వస్తారు, తినేస్తారు, వెళ్తారు, లేదా డబ్బులు అడిగి తీసుకుని వెళ్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు మీకు దూరంగా ఉంటారు. అయ్యో కదిలిస్తే ఎక్కడ డబ్బు అడుగుతారో
ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారో, ఇంకోటి ఏం అడుగుతారో అనే యోచన చేస్తారు. చివరికి సంతానం అయినా సరే. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీకు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఆరోగ్యం పట్ల కిడ్నీకి సంబంధించి, లివర్ సంబంధించి, ఇండైజెషన్ సంబంధించి ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు ఉండే అవకాశం ఉంది. షుగరు, థైరాయిడ్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో ఆహార నియమాలు పాటించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించి మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధాన్ని పక్కన పెట్టి తర్వాత చూద్దాం అనే యోచన చేస్తారు. ఏదైతే వచ్చిన సంబంధాలు బాగుంటే ముందుకు వెళ్ళండి, లేకపోతే తర్వాత చూద్దాం అనే సమయానికి మంచి సంబంధం కుదరకపోవచ్చు. ఇటువంటి విషయ వ్యవహారాలు కొంచెం జాగ్రత్త వహించి ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అక్కడికి వెళ్ళి చదవాలనుకునే వారికి, ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే వ్యాపార పరంగా లాభ నష్టాలు చూసుకుని వెళ్ళాలి. వ్యాపారం బాగుంటుంది, రొటేషన్స్ బాగుంటాయి, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ₹1కి ₹2 ఖర్చు ఉంటుంది. అది మీకు తెలియకుండానే ఖర్చు అవుతుంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తారు. అలాగే వీసాకు సంబంధించి, H1B సంబంధించి, గ్రీన్ కార్డ్ సంబంధించి విషయ వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశం కూడా చెప్పవచ్చు. దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం రోజు పెట్టండి. వచ్చిన వాళ్ళకైతే చదవండి, రాని వాళ్ళైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం పెట్టడం వల్ల అర్ధాష్టమ శని దోషం కొంతవరకు తగ్గుతుంది. ఏదైనా సరే పరిహారాలు చేసుకోవాలంటే ముందు నామస్మరణే. ఆయనకి ఎంత నామస్మరణ చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా నామస్మరణ చేస్తే ఫలితం వస్తుందా అంటే పాజిటివ్ ఎనర్జీ. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దానివల్ల మనం ఏ పని చేసినా పాజిటివ్గా ముందుకు వెళ్ళడం వల్ల ఓకే ఈరోజు బాగా జరిగింది అనే ఆలోచన వస్తుంది. మనకి నెగిటివ్ కంటే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేసుకోవడం కోసం దైవారాధన ఎక్కువగా చేయమని చెప్తాం. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. అయితే వివాహ సంబంధ విషయ వ్యవహారాల్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య విషయ వ్యవహారాలు కావచ్చు, ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా వీరికి చాలా బాగుంది, వ్యాపార పరంగా బాగుంది. అయితే కుటుంబ పరంగా మట్టుకి అంత అనుకూలంగా లేదు. మాట పెరిగే అవకాశం గోచరిస్తోంది. లేదా బంధువులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదైనా సరే ఒక ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో ఎంతవరకు మౌనంగా ఉండడం అనేది అంత మంచిది. మనస్కారకుడైన చంద్రుడు కన్యా రాశిలో ఉన్నారు కేతువుతో కలిసి. సప్తమంలో రవి, బుధ, శుక్రుడు రాహునికి చూస్తున్నారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వాటిని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది చేద్దామంటే అది మంచిది కాదు, మీకేమీ తెలియదు అనే తీసి పక్కన పెట్టే అవకాశం కూడా గోచరిస్తుంది. మీకు స్థాయికి తగ్గి మీరు మాట్లాడినా కూడా అది వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మనసుకు తీసుకోకుండా మీ ప్రయత్నం మీరు ప్రారంభించండి. ఎవరు ఏమనుకుంటారని పక్కన పెట్టి ఉద్యోగపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీ నిర్ణయాలు మీరు తీసుకుని ముందుకెళ్ళండి. అవి సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎప్పటి నుంచో ఇల్లు కానీ బంగారం కానీ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకుండా మీ స్వయం శక్తితోటి సంపాదించిన ధనాన్ని మీరు వెచ్చిస్తారు. ఒకరి మీద ఆధారపడకూడదు, నాకు నేనుగానే ఉండాలి అనే ఆలోచన మీకు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆలోచనతోటి మీరు ముందుకు వెళ్తారు. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు
వెనక ముందు ఆలోచించండి. అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, రేపొద్దున లాభాలు వస్తాయా లేదా. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇల్లు మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ చూసుకోండి. రేపొద్దున బాగుంటుందా లేదా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ పెరుగుతోంది, తగ్గుతోంది, స్పెక్యులేషన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. అలాగే వారసత్వ ఆస్తికి సంబంధించి మీకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో కోర్టులో పెండింగ్లో ఉన్న వారసత్వ ఆస్తి కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, మీకు రావాల్సినవి ఈ వారం మీకు చేతికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదేమైనా సరే ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే భాగస్వామి మీ మీద ఆధిపత్యం చలాయించే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏమి అనకపోయినా సరే ఏదో అన్నామని చిన్నపి వాటికి ఇబ్బంది పడడం, గొడవ పడడం చేస్తూ ఉంటారు. అది వాటిని పక్కన పెట్టి కెరీర్ మీద ఫోకస్ చేయండి, సంతానం మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు మీకు చాలా బాగున్నాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. సరే మన జీవితం గడిచిపోయింది, పిల్లలన్నా బాగుండాలి, వాళ్ళ మీదే మనం దృష్టి సారించాలి అన్న యోచన చేస్తారు. కాబట్టి సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుండో ప్రభుత్వ ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమసిపోతాయి. ఆత్మీయులు దగ్గరికి రావడం, పలకరించడం ఎంతో సంతోషకరంగా ఉంటుంది. వారితో కలిసి విహారయాత్రలు కావచ్చు, కుటుంబ సభ్యులతో కలిసి ఫంక్షన్కి వాటికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. దీనివలన ఎప్పుడో మీకు ఇబ్బంది పెట్టిన వారు కూడా మిమ్మల్ని వచ్చి మాట్లాడడం, కలవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది దూరమైన వాళ్ళు ఈ వారం కలిసారైనా ఆనందం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంతోషకరమైన విషయ వ్యవహారాలని అందరితో పంచుకొని ఆనందపడతారు. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి, ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అలాగే విద్య మీద కొంత శ్రద్ధ కూడా పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఇవాళ చదువుదాం లేదా రేపు చదువుదాం అని పక్కన పెడుతుంటారు. కొంత లేజినెస్ కూడా పెరుగుతుంది. వాటిని పక్కన పెట్టి ఏ పూటకు ఆ పూట కంప్లీట్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. అనుకోని పదవి లభించే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద కన్యా రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తుతో దీపారాధన చేయండి. అలాగే ఖడ్గమాల సూత్రం పఠించడం చెప్పదగిన సూచన. లేకపోతే ప్రతిరోజు వినండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు పర్పుల్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోవు. ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నప్పుడు అవి సానుకూల పడతాయి. ముఖ్యంగా ఇల్లు కొనాలని ప్రయత్నాలు చేస్తారు, అవి సఫలీకృతం అవుతాయి. అలాగే జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తుంది. చేతిదాకా వచ్చిన కొంత ధనం చేజారిపోతుంది. అయినా అది వారం చివరిలో మళ్ళీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. సినీ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, MBA, మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు నలుగురు సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇటు బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు చర్చించి ముందుకు వెళ్ళండి. నిర్ణయం మటుకి మీరే తీసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా సలహాలు, సూచనలు వినండి. ఫైనల్గా డెసిషన్ మటుకి మీదే అయి ఉండాలి. దాని ద్వారా లాభం పొందారు కూడా. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. రొటేషన్స్ బాగుంటాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. అలాగే
భాగస్వామి కూడా చేసుకోవాలనుకుంటారు. అయితే వ్యాపార వ్యవహారాల్లో భాగస్వాములు కాకుండా మీకు మీరుగానే ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే భాగస్వామితో విభేదాలు కానీ నష్టాలు కానీ భవిష్యత్తులో వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కన్నా వ్యాపారం ప్రారంభించాలి, మనకంటూ ఒక స్థాయిని సంపాదించుకోవాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ఉద్యోగం చేసాం చాలు ఇంకా వ్యాపారం చేద్దామనే ఆశలు ఎక్కువగా ఉంటుంది. వాటిని కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. అలాగే బంధుమిత్రులతోటి సరదాగా గడుపుతారు, అందరితో కలిసి విహారయాత్రలు కానీ శుభకార్యాలు కానీ పాల్గొంటారు. కుటుంబ సభ్యులు ఒకరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడతాయి, వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. దానివల్ల మనోవేదన కావచ్చు, డిప్రెషన్ కావచ్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతాన సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సంతానం మంచి సంబంధం కోసం ప్రయత్నం చేస్తారు, మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయ వ్యవహారాల్లో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ప్రస్తుతం కాలమానం ప్రకారం ఇద్దరు ఉద్యోగాలు చేయడం మంచిదే. అయితే ఉద్యోగాల్లో పోటీతత్వం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఉద్యోగం చేస్తున్నాం కదా, ఎలా ఉన్నా సరిపోతుంది అనే ధోరణికి వస్తున్నారు. కాబట్టి గ్రహమైత్రి ఇద్దరికి బాగుందా లేదా, చక్కగా ఉంటారా లేదా అనే విషయ వ్యవహారం మీద జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. బంగారం కావచ్చు, నూతన గృహం కావచ్చు కొనే అవకాశం గోచరిస్తోంది. అడ్వాన్స్ అన్న ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేయాలనుకున్న వారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీరు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇటు వ్యాపారంలోనూ ఇటు బిజినెస్లోనూ అందరికంటే మీరే పై చేయి ఉండాలి అని యోచన చేస్తారు. నలుగురితో పాటు మనము నలుగురిలో పేరు తెచ్చుకోవాలి, కష్టపడాలి అనే యోచన ఎక్కువగా ఉంటుంది. ఇది దేనికి భయపడరు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయాన్ని అమలు చేసే ప్రక్రియని పూర్తి చేస్తారు. మీకున్న ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. వెనక్కి లాగేవారు చాలామంది ఉంటారు. వాటిని పట్టించుకోకుండా మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాష్ట్రాధిపతి అష్టమాధిపతి శుక్రుడు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైన్కి సంబంధించి ఆస్మాకు సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి ఎడ్యుకేషన్ మీద పూర్తి దృష్టి పెట్టడం ఎంతో అవసరం. మీ సమయస్ఫూర్తి, మీ తెలివితేటలు వీటికి ఉపయోగించినట్లయితే భవిష్యత్తులో మంచి విజయాలు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యంగా వైద్య వృత్తి చేసేవారికి, వైద్య వృత్తిలో యుఎస్కి వెళ్ళాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏ పనైనా సరే పరమేశ్వరుని అనుగ్రహంతో ముందుకు వెళ్ళండి, ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్, సినీ రంగం వారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైన్ ఈ రంగాల వారికి బాగుందని చెప్పచ్చు. చిరు వ్యాపారస్తులకు, హోటల్ బిజినెస్ వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. ఆచితూచి వహించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ వృత్తులతో దీపారాయణ చేయడం, అలాగే శుక్రవారం నాడు, మంగళవారం నాడు ఆరవెల కుంకుమతో పూజించండి అమ్మవారికి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మామిడి పండు రంగు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేసే పనిలో కష్టం కనిపిస్తుంది, అలాగే ఫలితం కూడా కనిపిస్తుంది. నలుగురిలోనూ మీకంటూ ప్రత్యేకతగా ఏర్పరచుకోవడానికి ఎంతగానో కష్టపడతారు. అందరిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అందరిలోనూ మీరే ఆకర్షణీయంగానూ కనిపిస్తారు. మీకున్న తెలివితేటలతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఏ పని అయినా సరే మీరే చేయాలి, మీరే ఉండాలి అనే ధోరణికి వస్తుంది.
అయితే ఒక్కొక్కసారి ఇటువంటి మంచి కూడా చెడు కూడా చేస్తుంది. పొగిడేవారు ఉంటే తిట్టేవారు కూడా ఉంటారు. కాబట్టి ఏదైనా విషయానికి వచ్చినప్పుడు అన్నీ ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అది బాగుందా లేదా, ఉపయోగకరంగా ఉంటుందా లేదా, రేపటి ఇబ్బంది ఏమైనా ఉండదు కదా అనే ధోరణితో వెళ్ళాలి. ఆత్మవిశ్వాసం మంచిదే, అతి ఆత్మవిశ్వాసం కూడా అంత మంచిది కాదు. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపార రంగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. నూతన వ్యాపారాలు, పెట్టుబడులు ఈ వారం కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి, వ్యాపారస్తులకు ఈ వారం అధిక ధన సూచన కనిపిస్తోంది. అయితే వచ్చిన ధనాన్ని సక్రమ మార్గంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చెప్పదగినది. ఎలా పడితే అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి, టిఫిన్ సెంటర్స్ వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే ఫుడ్ విషయంలో కలుషిత ఆహారం ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అప్రదిష్ట పాలు చేయడానికి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. అయితే టిఫిన్ సెంటర్స్ కావచ్చు, హోటల్ బిజినెస్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆహార సంబంధించిన వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పర్యవేక్షించడం అనేది చెప్పదగిన సూచన. ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అలాగే సినిమా ఫీల్డ్ సంబంధించి, ఫ్యాషన్ టెక్నాలజీ సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సంబంధించి, మల్టీమీడియా సంబంధించి వీరికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ టెక్నికల్ సంబంధించిన వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. చేయని తప్పుకి నింద పడవలసి రావడం, అలాగే సడన్గా ఉద్యోగం కూడా పోవడం జరుగుతుంది. అది ఎందుకు ఏమిటి కారణాలు ఏమీ తెలియవు, కానీ ఉద్యోగం మట్టుకి సడన్గా పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. వీళ్ళకి అర్ధాష్టమ శని పూర్తవుతోంది. అయితే తర్వాత బాగున్నా ప్రస్తుతం ఈ వారం మట్టుకి గ్రహగతులు అంత అనుకూలంగా లేవు కాబట్టి వీటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పడుతుంది. అలాగే సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఒక శుభవార్తను వింటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. హెల్త్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కలిసి వస్తాయి. కోర్టులో ఉన్న పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అవుతుంది. సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మళ్ళీ కలిసి ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇది ఒక శుభసూచకంగా కూడా చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ళుగా విడిపోయిన అన్నదమ్ములు మళ్ళీ కలవడం, అందరూ కలిసి విహారయాత్రలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక మంచి తరుణం అని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి మీకు అండదండలు ఎంతగానో లభిస్తాయి. వారి సహకారంతోనే మీరు అన్ని రంగాలను ముందుకి నడవగలుగుతారు. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. గురువారం కానీ శుక్రవారం కానీ ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి అయ్యవారికి పూజించడం, అది 10 మందికి తాంబూలంగా ఇవ్వడం చెప్పదగిన సూచన. ఒక 5 మందికి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇటు ఉద్యోగాల పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగంలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. వ్యాపారంలో కూడా రొటేషన్స్ బాగుంటాయి. అయితే నూతన వ్యాపారాలు ప్రారంభించుకునే వారికి కొంత సమయం పడుతుంది. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఏ పని చేసినా కొంత నిదానంగా సాగుతుంది. ఇవ్వాలనుకున్నది 10 రోజుల తర్వాత ఉంటుంది. కాబట్టి ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ప్రారంభించాలనుకున్నారో అది ప్రారంభించవచ్చు. అది తర్వాత నెరవేరే అవకాశం గోచరిస్తుంది. అలాగే నూతన గృహం సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి.
గృహం కొనుగోలు చేస్తారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఎప్పటి నుండో వారికి సంబంధం చూస్తున్నా కుదరడం లేదు, మనకు నచ్చితే వాళ్ళకి నచ్చడం లేదు, వారికి నచ్చితే మనకు నచ్చడం లేదు అనే ధోరణి ఉంటుంది. అయితే పరమేశ్వర అనుగ్రహం వల్ల ఈ వారం ఒక మంచి సంబంధం వీరికి కుదిరే అవకాశం గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుండో ఉద్యోగం రాక విదేశాల్లో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం మంచి ఫలితాలు ఉండే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశీ వ్యవహారాల ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ సంబంధించి ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే స్కిన్ అలర్జీ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వీరికి ఏలినాడ్స్ అని పూర్తవుతోంది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాల కోసం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నలుగురిలో పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా లభిస్తుంది. అధిక ధన సూచన కూడా కనిపిస్తోంది. రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థిర చరాస్తులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాల్లో పెండింగ్ ఉన్న విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి. నష్టపోయిన భూమి తిరిగి వస్తుంది. అయితే అన్నీ వచ్చే బాగుంది అని అనుకుంటారు. ఆ వచ్చిన ధనాన్ని ఎలా వస్తుందో అలా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తారు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు రూపాయి వస్తే రూపాయి ఖర్చు అవుతుంది. అది మీకు తెలియకుండానే ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త ఉండడం చెప్పదగినది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అలాగే జీవిత భాగస్వామి ఒక ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు, ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. బంధువులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. అలాగే ఏదైనా బంధువుల మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఈసారి బాగుందని చెప్పచ్చు. అడగకుండానే ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వెళ్ళిన ఇంటర్వ్యూలో సఫలీకృతం అవుతుంది. అయ్యో రాదు అనుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వీరికి మొత్తం మీద అందరికంటే ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. మీకున్న ధైర్య సాహసాలతో అడుగు ముందుకు వేయండి. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవేమీ పెద్దగా పట్టించుకోవద్దు. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ఒక అడుగు ముందుకు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సాఫీగా సాగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని చూస్తారు, అలాగే ప్రారంభించండి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి కలిసి వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. సప్తమాధిపతి చంద్రుడు భాగ్యంలో కేతువుతో కలుస్తున్నారు. మనసుకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రతిదీ మనసుకు తీసుకోకుండా ఉండడం చెప్పదగినది. సప్తమాధిపతి చంద్రుడు కేతువుతో కలుస్తున్నారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉన్న ఎవరో మధ్యవర్తులు చెప్పి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తోంది. మీరు బాగా చేస్తున్నారు, మీకంటే వారేం ఎక్కువ లేదా వీరేం ఎక్కువ అనే కలహాలకి పెట్టే సూచన కూడా ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే మధ్యవర్తుల వల్ల వీరికి ఇబ్బంది తప్ప స్వతహాగా వీరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వారం భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడ్డాం, ఆ పరమేశ్వరుడు కరుణించాడు, ఈ వారం బాగుంది అని అనుకుంటారు. నిజంగా ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. అయితే వచ్చిన అవకాశాలని ప్రతిదీ ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అలాగే
సంతానపరంగా వీరికి బాగుందని చెప్పచ్చు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ఒక కొలిక్కి వస్తాయి. వచ్చిన సంబంధంలో ఒక 10-20 వస్తాయి ఒకేసారి. అది ఎప్పుడు ఈ సంబంధాలు రాలేదా, ఇన్ని సంబంధాలు ఎలా వచ్చాయి అని అనుకుంటారు. నడుస్తున్న దశను బట్టి అనుకూలంగా ఉంది కాబట్టి వచ్చిన సంబంధాల్లో ఏది మంచో ఏది చెడో చూసుకుని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు. చిన్న ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఏదైనా ఒక కొత్త కార్యక్రమం శ్రేయకారం చుడతారు. అయితే వాటి విషయంలో బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి మాట పట్టించుకోకుండా మీకు మీరుగానే చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తుతో దీపారాధన చేయండి. బుధవారం నాడు గణపతి స్వామి వారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఏదైనా పని ఆటంకం కలిగినా సరే అవి పక్కన తప్పుకొని మీకు ఒక రోడ్డు స్ట్రైట్గా సమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా గోచరిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. సడన్గా ఉద్యోగం పోవడం జరుగుతుంది. అయితే ఉద్యోగం మళ్ళీ తిరిగి వస్తుంది. నడుస్తున్న దశలు బట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు చుట్టాల్లో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు విరోధం ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి, మోకాలకు సంబంధించి, గ్యాస్ట్రిక్ సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా ఈ వారం ఉన్నాయి. గత 2-3 వారాల కంటే ఈ వారం వీరికి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ₹1కి ₹3 లాభం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న వాళ్ళకి, చిత్ర పరిశ్రమలో ఉన్న టెక్నీషియన్స్కి వీరికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చిరు వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా 10 మంది లాగే వాళ్ళు అనుకుంటారు. వాటిని పక్కన పెట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలపడతాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో ఉద్యోగం చేస్తామనుకున్న వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశి వారికి మార్చి 29 నుంచి శని ద్వితీయంలోకి మారిపోతున్నారు. ద్వితీయంలో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి అనుకూలంగా ఉండదు. అది వారి వారి జాతక పరిశీలన బట్టి ఉంటుంది. కాబట్టి వారికి ఎలా ఉందో ఏంటో పర్సనల్గా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఏమైనా గ్రహదోషాలు ఉంటే శాంతి ప్రక్రియలు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చెప్పకుండా ప్రేమిస్తున్నామని, పెళ్లి చేసుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. అయితే ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అన్నీ జాగ్రత్తగా పరిశీలించి వాటిని పరిష్కార మార్గాన్ని చూపే విధంగా వెళ్ళాలి. లేకపోతే విరోధులు అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడ్డా సంతానం మటుకి పెద్దలు చెప్పిన బాటలో వెళ్ళడం, వారు చెప్పిన సలహాలు సూచనలు పాటించడం చెప్పదగినది. మనం ప్రేమించాం, మనం చూసుకుందాం, బయట వాళ్ళ సలహాలు ఏమీ అవసరం లేదు, నేను చూసుకోగలను అనే ధోరణి కాకుండా తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్తున్నట్లయితే కొంతవరకు మేలు జరుగుతుంది. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆస్తి నష్టం ఎక్కువగా సూచిస్తోంది. సహోదరి మధ్య విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే డబ్బు చేదు ఉన్నట్టుగా అన్నిటికీ డబ్బే మూలం, డబ్బు ఉంటే ఈరోజు రెస్పెక్ట్ ఉంటుంది, డబ్బు లేకపోతే ఈరోజు రెస్పెక్ట్ ఉండదు అనే ధోరణికి వస్తారు. ఒక్కొక్కసారి
మీకు అన్నీ ఉన్నా కూడా చేతిలో రూపాయి లేని పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం, అధికంగా ఖర్చు చేయకుండా సేవింగ్స్ చేయడం చెప్పదగినది. వస్తు రూపేణా లేదా గృహం రూపేణా ఇన్వెస్ట్మెంట్ చేయండి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ట్రేడింగ్కి వెళ్ళడం చెప్పదగిన సూచన కాదు. ఎవరు చెప్పారు లాభాలు బాగుంటాయి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే కంటే మీకు మీరుగానే బ్యాంకులో వేసుకుని వచ్చిన వడ్డీని దాచుకోవడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సంబంధం కుదరని వాళ్ళకి ఈ వారం సంబంధం కుదురుతుంది. అలాగే నూతన అవకాశాలు వీరికి ఎన్నో కలిసి వస్తాయి. కొంత బద్ధకం కావచ్చు, ఇతరత్వ విషయాల వ్యవహారాలు కావచ్చు, వాటిని పక్కన పెడతారు. ఏది ఏమైనా సరే కెరియర్ విషయంలో, చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, ప్రతిరోజు శని స్తోత్రం ఎంత పఠించినట్లయితే ఆ శనీశ్వరుడు అనుగ్రహం కలిగి కొన్ని పనులు ముందుకు వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే శనివారం నాడు నలుపు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. అలాగే ఒక 10 మందికి అన్నదానం చేయండి. అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది. అన్నదానం చేయడం వల్ల సంతానాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అన్నీ బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే వచ్చిన అవకాశాలని జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఉద్యోగంలో స్థానచలనం, మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు మంచి ఉద్యోగం వస్తేనే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే ఉండడం చెప్పదగినది. 10 మంది చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు మంచి ఉద్యోగం మారడం అని చెప్తారు. కొంతమంది మంచిగా చెప్తారు, కొంతమంది చెడుగా చెప్తారు. ఏదైనా మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఎవరో చెప్పారని కాకుండా మీరు తీసుకునే నిర్ణయం బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది. ఇటువంటి విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగినది. అలాగే భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఇల్లు నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో మధ్యలో ఆగిపోయాయో అవి మళ్ళీ ప్రారంభమవుతాయి. మొత్తం మీద చిన్న సమస్యలు ఏమన్నా ఈ వారం తొలగే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రొటేషన్స్ బాగుంటుంది. 15 రోజులు రొటేషన్స్ బాగుంటే 15 రోజులు రొటేషన్స్ బాగుండదు. అయితే ఈ వారం మటుకి కొంచెం ఆశాజనకంగా ఉంటుంది. పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి. సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అలాగే హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఫ్యాషన్ డిజైన్లో ఉన్న వారికి, సినిమా పరిశ్రమలో టెక్నీషియన్స్కి, కళారంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కొత్త బిజినెస్ ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. శని 29న మారబోతున్నారు, మీన రాశిలోకి ప్రవేశిస్తారు. ఏదైనా వ్యవహారాలు ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఖర్చు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పొదుపు చేయగలిగితే అంత మంచిది, లేకపోతే ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వ్యాపార పరంగా రొటేషన్స్ బాగుంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సంబంధం కుదురుతుంది. ఇంకా రాదు అని అనుకునే వాళ్ళు కూడా మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ప్రేమ, వివాహ విషయ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాల్లో పెద్దవాళ్ళని అనుసరించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది, లేకపోతే మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు. మంచివాడు, మంచి సంబంధం లేదా ప్రేమిస్తున్నాం అని అనుకుంటారు, తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో పెద్దల్ని అనుసరించి ముందుకు వెళ్ళడం, జాతక పరిశీలన చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన.
అలాగే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. గ్రీన్ కార్డ్ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత లోపం ఉంటుంది. కఠిన కాలం కూడా చెప్పవచ్చు. చేదాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. చిన్న ఉద్యోగం కదా, తర్వాత చూద్దాం, ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాం అని కాకుండా ఉన్న ఉద్యోగంలో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ మూర్తులతో దీపారాధన చేయండి. అలాగే మేధా దక్షిణామూర్తి రూపు, కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. ముఖ్యంగా మగవారు ఏకముఖి రుద్రాక్ష ధరించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఒక శనివారం నాడు ఒక 10 మందికి అన్నదానం చేయండి. అది చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే పోతుంది. లేదా ఆవుకి మేత కానీ బొబ్బర్లు కానీ ఉలవలు కానీ పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సాధించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.